14,00,000 కోట్ల సంపద ఆవిరంట ఒక్కటే రోజులో. ట్రంప్ గెలిచినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ పరిస్థితి అయితే అస్సలు బాలేదు. ఓ రోజు 4,00,000 కోట్లు అంటారు, ఒక రోజేమో 5,00,000 కోట్ల సంపద ఆవిరంటారు. ఈ రోజు స్టాక్ మార్కెట్లో ఒక ₹1,00,000 ఉంటే రేపు అది 10,000కు పడిపోతుందో తెలియట్లేదు, ₹1,000 కూడా పడిపోతుందో తెలియట్లేదు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. దీనికి తోడు ఇండస్ట్రీస్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకి కొన్ని కంపెనీలు, కొన్ని ఇండస్ట్రీసే మాయమైపోతున్నాయి. మరి అట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? 10 ఇయర్స్ నుంచి మంచిగా పెరిగి ఈరోజు 10 లక్షలు ఉన్న ఒక స్టాకు రేపటి రోజున సడన్గా ₹1,00,000 పడిపోవచ్చు, 10,000 కూడా పడిపోవచ్చు. అంత దారుణంగా ఉంది స్టాక్ మార్కెట్ పరిస్థితి. ఈ రోజుల్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది కేవలం భూమి మాత్రమే. ఎందుకంటే ల్యాండ్ అనేది ఎక్కడికి పోదు, ల్యాండ్ అక్కడే ఉంటుంది. జనాభా పెరిగే కొద్దీ ల్యాండ్ యొక్క వాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజుకి 1 ఇయర్కి, 2 ఇయర్స్కి, 5 ఇయర్స్కి, 10 ఇయర్స్కి, 15 ఇయర్స్కి ఇట్లా టైం పెరిగే కొద్దీ, ఇయర్స్ పెరిగే కొద్దీ ల్యాండ్ యొక్క వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, కానీ ల్యాండ్ యొక్క వాల్యూ అస్సలు తగ్గదు. సో అందుకే అన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది కేవలం భూమి మాత్రమే.